ఇవాళ వరంగల్ జిల్లా నర్సంపేటలో సీఎం రేవంత్ పర్యటన 1000 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి నర్సంపేటకు సీఎం రేవంత్ రెడ్డి. నేడు మన్యం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన. వామిని మండలంలోని మోడల్ స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్, తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశంలో పాల్గొనున్న సీఎం. లిక్కర్ కేసులో ముగిసిన నిందితుల రిమాండ్. నేడు 9 మంది నిందితులను ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు. 4 నిందితుల బెయిల్ పిటిషన్స్ మీద తీర్పు ఇవ్వనున్న న్యాయస్థానం. శంషాబాద్ విమానాశ్రయంలో అయ్యప్ప స్వాముల ఆందోళన. హైదరాబాద్ నుంచి కొచ్చి వెళ్లాల్సిన విమానం 12 గంటలు ఆలస్యం. సమాధానం చెప్పని ఇండిగో సిబ్బంది ఇప్పటికీ బయలుదేరకపోవడంతో ఆందోళనకు దిగిన అయ్యప్ప స్వాములు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో ప్రేక్షకులు అసంతృప్తి. అఖండ 2 సినిమా ప్రదర్శన నిలిచిపోవడంతో థియేటర్ వద్ద నుంచి నిరాశతో వెనుతిరిగి వెళ్తున్న అభిమానులు. స్థానిక ఎన్నికల్లో చోటు చేసుకుంటున్న చిత్ర విచిత్రాలు. పేరువంచ గ్రామ పంచాయతీకి బంపర్ ఆఫర్ ఇచ్చిన సర్పంచ్ అభ్యర్థి. 100 రూపాయల బాండ్ పేపర్పై 12 హామీలు ముద్రించి ఎన్నికలకు సిద్ధమైన శ్రీనివాసరావు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో ఘటన. నేటితో ముగియనున్న 3వ విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల గడువు. రేపు నామినేషన్ల పరిశీలన. 3వ దశకు ఈ నెల 17న జరగనున్న పోలింగ్. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం. రాళ్లతొట్టే వాగులో అదుపు తప్పి బోల్తా పడ్డ ఆటో. చాకచక్యంతో ఆటో నుంచి బయటకు దూకిన డ్రైవర్. వాహనంలో ప్రయాణికులెవరూ లేకపోవడంతో తప్పిన ప్రాణ నష్టం. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని పలు గ్రామాల్లో పోలీసుల కవాతు. పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా ఓటు వేయాలని సూచన. ఓటర్లలో ఆత్మస్థైర్యం నింపేందుకు ఫ్లాగ్ మార్చ్ చేపట్టిన పోలీసులు. కామారెడ్డి జిల్లా కన్కల్ గ్రామంలో బిందెలు పంపిణీ చేసిన సర్పంచ్ అభ్యర్థి. పంపిణీ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న అధికారులు. ఓటర్లను ప్రలోభ పెడుతున్నందుకు అభ్యర్థిపై కేసు నమోదు. జోహో ఫౌండర్ కీలక వ్యాఖ్యలు. తమ కంపెనీలో ఉద్యోగానికి డిగ్రీ అవసరం లేదన్న శ్రీధర్ వెంబు. డిగ్రీలు చదవాలని పిల్లలపై ఒత్తిడి చేయవద్దని తల్లిదండ్రులకు విజ్ఞప్తి. ముందు చూపు కలిగిన సంస్థలు తెలివైన వారికి అవకాశం ఇస్తున్నాయని వెల్లడి. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా విదేశీ గంజాయి పట్టివేత. 26 కోట్ల విలువ చేసే గంజాయిని సీజ్ చేసిన కస్టమ్స్ అధికారులు. లగేజ్ బ్యాగ్స్తో పాటు డ్రై ఫ్రూట్స్లో గంజాయి దాచి తరలించే ప్రయత్నం. 9 మందిని అదుపులోకి తీసుకున్న అధికారులు.